2006-2007లో స్టార్ట్ చేసిన ఇన్సూరెన్స్ బిజినెస్ ఇండియాలో ఆ ఇయర్లో కేవలం 2600 క్రోడ్సే రెవెన్యూ సంపాదించింది. కానీ లాసెస్ ఆల్మోస్ట్ 700 క్రోడ్స్. అయితే ఇన్ లెస్ దెన్ 20 years ఆఫ్ టైం ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ రెవెన్యూ 8 lakh crores చేరింది. ప్రపంచంలో ఏ బిజినెస్ అన్నా ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుందా? థ్యాంక్స్ టు అస్. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా సంపాదించేది భారతదేశంలో. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సూరర్స్ అబౌవ్ 50 crore పీపుల్. అట్ ద సేమ్ టైమ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ రిజెక్షన్ రేట్. ఇండియా హ్యాస్ హైయెస్ట్ హోల్డ్ రేట్. హోల్డ్ రేట్ అంటే మీ ఇన్సూరెన్స్ అప్రూవ్ అవ్వదు, రిజెక్ట్ అవ్వదు, కోర్టులో వాయిదాలు వేస్తున్నట్టు వేసుకుంటూ వెళ్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ 26,000 కోట్లు రిజెక్ట్ చేశారు కేవలం 2024లో. which is about 19.10 rejection rate as per IRDAI report. ఇది పక్కన పెడితే ఇండియా గవర్నమెంట్ డేటా ఏం చెప్తుంది తెలుసా? 25,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఇండియాలో ఉన్నోళ్ళు టాప్ 10% ఆఫ్ అర్నింగ్ ఇండివిజువల్స్ లో ఉన్నారంట. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే 140 crore మన దేశం పాపులేషన్ అంటున్నారుగా. సో దాంట్లో 10% అంటే 14 crores. కేవలం 14 కోట్ల మందే 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే 51 crore పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్లతో నువ్వు డిడక్టబుల్స్ అని, రెస్టోరేషన్ బెనిఫిట్ అని, కోపే అని, రూమ్ రెంట్ క్యాపింగ్ అని, సబ్ లిమిట్ అని, ఇంకేదో అని కొత్త కొత్త టర్మినాలజీలు తీసుకొచ్చి 5 లక్షల బిల్ అయితే 2 లక్షలు నువ్వు కట్టు, ₹1,00,000 బిల్ అయితే 20,000 నువ్వు కట్టు, 50,000 బిల్ అయితే ఇంకెంతో నువ్వు కట్టు. ఎలా కట్టాలి? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంటే క్యాపిటలిజం ఎప్పటికి కూడా ఒక దేశాన్ని నిలబెడుతుంది. క్రానీ క్యాపిటలిజం అట్లా లాగేస్తుంది. ఏంటంటే పిప్పి చేసి మీరు చచ్చినా పర్లేదు. దీనికి పెద్ద ఎగ్జాంపుల్సే మన ఆఫీసుల్లో ఉండే మేనేజర్స్. నాకు సంబంధం లేదు, నువ్వు సండే అయినా పని చేయంటారు చూసారా. ఇది ఈ క్రానీ క్యాపిటలిస్ట్కి చంచాలి ఇల్లంతా. ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ బిజినెస్ నడుస్తుంది. ఎలా కట్టాలి వాడు? ఈ కోపే, ఈ క్లాజెస్ ఏవైతే మీరు పెడుతున్నారు, ఇది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మాటలే. ఇంకా కారు, హౌజు ఇవన్నీ పక్కన పెడదాం. దీని మీద ఒక డీటెయిల్ వీడియోస్ కింద లింక్లో మెన్షన్ చేస్తున్నాను. ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ దాకా వెళ్ళింది, ఇన్సూరెన్స్ మీద ప్రతి వర్డ్ మీరు తెలుసుకోవాల్సింది ఈ రైట్ నౌ మూమెంట్లో ఏమి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, చివరిదాకా చూడండి.